తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సీఎం రేవంత్ గారి సొంత గ్రామానికి సంబంధించిన ప్రజలే, ఆయన సొంత నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలే ఆయనకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఆయన గల్లా బట్టి ఢిల్లీకి గుంచినంత పని చేసిండు. దిక్కుమొక్కు లేని వాళ్ళకు కోర్టులే దిక్కైతే తమ సామాజిక వర్గాన్ని కాపాడుకోవడానికి తమకు సంబంధించిన కమిషన్లే దిక్కైతే అనేది మరొకసారి రుజువైంది. గిరిజన బిడ్డలకు దిక్కేవాడు, వాళ్ళ భూములు గుంజుకుంటే కాపాడేదేవాడు, వాళ్ళను అనాథలం చేయొచ్చు, వాళ్ళ కుతికల మీద కత్తులు పెట్టవచ్చు, వాళ్ళను లోపలేసి తన్నొచ్చు, వాళ్ళను జైళ్ళ పాలు చేయవచ్చు. మనకున్న అధికారంతో వాళ్ళను ఎక్కడికైనా ఎంతకైనా తెగించవచ్చు. ఆ అమాయక ప్రజల మీద, ఆ దిక్కుమొక్కులేని ప్రజల మీద అనుకొని సర్కారు వాళ్ళ అఘాయిత్యాలకు పని చెప్తే జాతీయ కమిషన్లు మాత్రం, ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్లు మాత్రం వాళ్ళకు అండగా నిలబడి రేవంత్ రెడ్డి గారిని ఈరోజు దోషిగా నిలబెట్టినట్టు మనకు కనబడుతున్నది. లగచెర్ల ప్రజలు కావచ్చు, కొడంగల్ ప్రజలు కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలు కావచ్చు, ఆందోళన చెందవలసిన పని లేదు. ప్రభుత్వాలు రాక్షసంగా తమ అగత్యాలను కొనసాగించినప్పుడు కోర్టులు ఉన్నాయి, మానవ హక్కులకు సంబంధించిన సంఘాలు ఉన్నాయి, జాతీయ కమిషన్లు ఉన్నాయి అనేది మర్చిపోవద్దనేది మరొకసారి తెలియజేస్తూ, ఇక మార్నింగ్ న్యూస్లోకి వచ్చిన మిత్రులందరికీ గుడ్ మార్నింగ్ మరొకసారి.